ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో విమాన ప్రమాదం చోటు చేసుకుంది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కు చెందిన ట్రైనింగ్ విమానం కుప్పకూలింది. అయితే అందులోని పైలట్లు ఇద్దరు కూడా సేఫ్ గా బయటపడ్డారు. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో విమాన ప్రమాదం జరిగింది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కు చెందిన ట్రైనింగ్ విమానం కుప్పకూలింది. విజువల్స్ ని సైతం మనం స్క్రీన్ మీద చూస్తున్నాము. ట్రైనింగ్ విమానం ఒకటి ఒక్కసారిగా కుప్పకూలింది. అయితే ప్రమాదంలో ఎటువంటి ప్రాణ నష్టము జరగలేదు. లోపల ఉన్న ఇద్దరు పైలట్లు సైతం సురక్షితంగా బయటపడ్డారు. ఇక ఓపెన్ ఫీల్డ్ లో ఈ ప్రమాదం జరగడం కారణంగా ఎవరికి కూడా ఎటువంటి ప్రమాదం చోటు చేసుకున్నట్టుగా మనకు తెలుస్తోంది. యూపీలో ఐఏఎఫ్ ట్రైనింగ్ విమానం కుప్పకూలింది. ఆ విజువల్స్ ని మనం స్క్రీన్ మీద చూస్తున్నాం. అయితే దీనికి కారణాలు ఏంటి? సాంకేతిక లోపమా లేకపోతే హ్యూమన్ ఎర్రరా అనే దిశగా సైతం ఇటు విచారణ అయితే చేసే అవకాశం కనిపిస్తోంది. ప్రయాగ్రాజ్ దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది. సురక్షితంగా ఇద్దరు పైలట్స్ కూడా బయటపడినట్టుగా మనకి అర్థమవుతోంది. ఇక ఓపెన్ ప్లేసెస్ లో ఇది జరగడం కారణంగా ఎవరికి కూడా ఎటువంటి ప్రమాదము చోటు చేసుకోలేదు. ప్రాణ నష్టము ఎటువంటిది కూడా చోటు చేసుకోలేదు. ప్రెసెంట్ అయితే ఇప్పుడు అక్కడ విమానంకి సంబంధించిన పార్ట్స్ ను అక్కడ నుండి తొలగించే ప్రయత్నం అయితే జరుగుతోంది. ఆ విజువల్స్ మనం స్క్రీన్ మీద చూస్తున్నాము. ప్రమాదం జరిగిన అనంతరం కూడా పైలట్లు ఇద్దరిని బయటకు తీసే విజువల్స్ ఐ గెస్ మనం స్క్రీన్ మీద చూస్తున్నాం. అలానే విమానం ఏ రకంగా కుప్పకూలిందో ఆ విజువల్స్ ని సైతం మనం స్క్రీన్ మీద చూస్తున్నాం. ఓపెన్ ఫీల్డ్స్ లో ఈ ప్రమాదం జరిగినందున ఎటువంటి ప్రాణ నష్టం, లోకలర్స్ కి ఎటువంటి ప్రాణ నష్టము జరగలేదు. ప్రయాగ్రాజ్ కి దగ్గరలో ఈ ఘటన అయితే చోటు చేసుకుంది. ఈ విమానానికి సంబంధించి ఎందుకు ఇలా జరిగింది అనే దానిపై ప్రెసెంట్ విచారణ అయితే జరుగుతోంది. మైక్రో లైట్ ఎయిర్ క్రాఫ్ట్ కూలడంపై ఐఏఎఫ్ ఇప్పటికే ప్రకటనను జారీ చేసింది. దానికి సంబంధించిన విజువల్స్ సైతం చూస్తున్నాం. రొటీన్ ట్రైనింగ్ లో భాగంగానే ప్రమాదం జరిగినట్లుగా ఐఏఎఫ్ చెప్తున్నట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ చెప్పండి, ఇటు ఐఏఎఫ్ ప్రకటించినట్టు ఆ విమానం కూలడానికి గల కారణాలు ఏంటి? ట్రైనింగ్ లో భాగంగా హ్యూమన్ ఎర్రరా లేకపోతే ఇంకేమైనా సాంకేతిక కారణాలు ఉన్నాయా? వాళ్ళు ఏమంటున్నారు? అప్డేట్స్ ఏంటి శివ? రైట్ ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్రాజ్ లో ట్రైనింగ్ హెలికాప్టర్ కూలిపోయింది. అయితే అది వాటర్ లో అంటే ఒక తరాబు నీటి చెరువులో కూలడంతో ఎటువంటి పెద్దగా ప్రమాదం జరగలేదు. దాంట్లో ఉన్న ఇద్దరు పైలట్లు కూడా స్వల్ప గాయాలతో బయటపడినట్లు కూడా తెలుస్తుంది. అయితే ఇది ట్రైనింగ్ హెలికాప్టర్ అనేది కూడా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఐఏఎఫ్ తెలియజేసింది. అయితే ట్రైనింగ్ లో భాగంగా వెళ్తున్న నేపథ్యంలోనే సాంకేతిక లోపాల కారణంతోనే ఇది ప్రమాదం జరిగిందనేది కూడా ప్రధానంగా చెప్తూ ఉన్నారు. అంటే ఒక పక్కనే నార్మల్ ప్లేస్ ఉంది, పక్కన దానికి ఆనుకునే చెరువు ఉన్న నేపథ్యంలో దానికి సంబంధించిన హెలికాప్టర్ కి సంబంధించిన శిథిలాలు కూడా నేలపైన కనిపిస్తున్న దృశ్యాలు కూడా ఫొటోస్ అన్ని కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఇది ట్రైనింగ్ లో భాగంగా వెళ్తున్న నేపథ్యంలోనే ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్రాజ్ లో ఒకసారిగా ఈ ప్రమాదం జరిగింది. ట్రైనింగ్ హెలికాప్టర్ అని చెప్తూ ఉన్నారు. ఇప్పటి వరకు అందుతున్న సమాచారం ప్రకారం దాంట్లో ఇద్దరు పైలట్లు ఉన్నారు, ట్రైనింగ్ పైలట్లకి ఇద్దరికి కూడా స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఇక సాంకేతిక కారణాలు ఇంకేమైనా కారణాలు ఉన్నాయని కోణంలో కూడా ప్రజెంట్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కానీ ఇది ట్రైనింగ్ హెలికాప్టర్ అనేది కూడా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఐఏఎఫ్ కూడా ధృవీకరించింది. థ్యాంక్ యూ శివ. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ లో జరిగింది ఈ ఘటన. ట్రైనింగ్ విమానం ఒకటి కుప్పకూలింది. అయితే దీనికి సంబంధించి కారణాలు ఏంటి అనే దిశగా సైతం ప్రెసెంట్ విచారణ జరుగుతున్నట్టుగా ప్రకటించింది ఐఏఎఫ్.